ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయ్యున్న గొప్ప దేవా, మీ యొక్క పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లించుకొనుచున్నాము. ఓ దేవా, మీరు మమ్ములను ప్రేమించి సమస్త దుర్నీతి నుంచి మమ్ములను విడిపించి పరిమళ వాసనగా చేయుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి ప్రభువా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మమ్ములను నీతిమంతులుగా తీర్చుటకు దేవా మీరు లేపబడిన దేవుడవా. అందును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాము. మీ శిలువ త్యాగమును దేవా, మీ పునరుద్ధాన శక్తిని, మీ రక్తపు విలువను, మీ మరణపు విలువను ప్రభువా మేము తలపోసుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. దేవుడు మనల్ని ప్రేమించి తిరిగి మరలా ఈ గొప్ప బాధ్యత ఇచ్చినాడు. ఏదో ఆచారముగా పండుగ జరుపుకుంటాము కాదు, కానీ నా జీవితంలో క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి అర్థము చేసుకుని దానిలో ఉన్న మర్మమును గ్రహించి ముందుకు సాగగలిగితే నీ జీవితంలో గొప్ప భాగ్యత పొందుతావు. నియమ ప్రకారము నీవు పోరాడితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నియమ ప్రకారం మొదట నీవు పోరాడాలంటే దేవుడంటే భయము నీకు ఉండాలి. అయ్యో, నా దేవుని సన్నిధిని, నా దేవుడిచ్చిన సమయాన్ని నేను దొంగిలిస్తే నా గతి ఏమిటి? సోదరులారా, మీకు బాధగా ఉండవచ్చేమో, కానీ చెప్పవలసి ఉన్నది. ఆ తర్వాత అది మీ ఇష్టము. నీవైనా నేనైనా ఎవరమైనా సరే భయముతో భక్తి చేయి. సమస్తం దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించవద్దు. ఆ తర్వాత చేసుకో. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కోసం వినియోగించు. ప్రియులారా, ఇబ్బందులైన కష్టమైన దేవుని కొరకు ప్రయాసపడు. ఎందుకని ఎన్నిసార్లు హెచ్చరించినా సమయాన్ని పాటించలేకపోతున్నాం. ఎంతో ప్రయాసతో సువార్త దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఇది అర్థము చేసుకోకపోతే దేవుని సేవకుల యొక్క పాద ధూళి ఈ స్థలములో దులిపివేయబడుతున్నది. ఆ పాద ధూళి రేపు సాక్ష్యముగా నిలవబోతూ ఉన్నది. నీవైనా నేనైనా ఎవ్వరము ఎక్కువ కాదు. నేను లేచినాను, తెల్లవారుజామున 5 గంటలకే లేచినాను. నా పనులు కంప్లీట్ చేసుకున్నాను. కొంత సమయం దేవునితో గడిపినాను. బయలుదేరి వచ్చినాను. పరిమే 1/2 గంట ముందే వెళ్తాను అక్కడికి ఎప్పుడైనా సరే. టిఫిన్ కూడా చేయలేదు. ఆరాధన జరిపినాం. 10:15 క్లోజ్ చేసినాం. 8ంటికి స్టార్ట్ చేసి తిరిగి మీ వద్దకు వచ్చినాను. విపరీతమైన ఆకలి అవుతుంది. ఏం చేయాలి? ఆకలి అవుతుందిలేని దేవుని సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. అట్లానే కంటిన్యూషన్ చేయాలని నిలబడినాను. పాట పాడుతున్నాను కానీ నిలబడలేకపోయినాను. ప్రార్థన చేసే సమయంలో ఆ పలహారం ఎవరు తెచ్చారో కానీ మొదట నేనే ఓపెన్ చేసినాను. ఒక అరటికాయ తిన్నాను. సోదరులారా, మేము గొప్పవారు అని మేము చెప్పటం లేదు, కానీ దేవుని కొరకు ప్రయాసపడి దేవుని పని నీవు జరిగిస్తే నీ పని ఆయన ఉండి జరిగిస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఆ మర్మము తెలుసుకో. ఆయన లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస అంతా వ్యర్థమే. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవటానికే ప్రయాసపడతారు.
ప్రియులారా, అగ్ని పాలవటానికి ప్రయాసపడితే నా భక్తి అంతా వ్యర్థమే. నిత్య నరకమునకు పాత్రులమైతే సహోదరి సహోదరుడా ఏమిటి ప్రయోజనము? ఎందుకొరకైనా ఆయన ఈ లోకంలోనికి వచ్చినది? ఎందుకొరకైనా మన పాపముల నిమిత్తం ఆయన అప్పగింపబడినది? ఎందు నిమిత్తమేనా ఆయన తిరిగి లేపబడినది? ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నిసార్లు గద్దించినాను, లోబడకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నష్టము ఇప్పుడు నీకు తెలియదు. ఒక దినాన నిత్య నరకంలో కూర్చున్నప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు తృణీకరించినాను, నా హృదయ గద్దింపును ఎలా త్రోసివేసుకున్నాను, అయ్యో నా బోధకుల మాటకు నేను చెవియొగ్గలేదే. మూలుగుచూ ఏడుస్తూ ఉంటే ప్రయోజనం లేదు. ఈ దినములలో, ఈ కృపకాలములో, ఈ అనుకూల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు. ఈ చివరి దినములలో భక్తి చాలామందికి ఎక్కువైపోతున్నది. సోదరి సోదరుడు ఎక్కువై అజీర్తి చేస్తుంది. భోజనం ఎక్కువగా తింటే ఏమవుతుంది? అయ్యో అరగదు, అది అజీర్తి అవుతున్నది. దేవుని యొక్క సువార్త కూడా ఎక్కువగా వినబడితే విని 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 సహోదరి సోదరుడు ఎక్కువైపోతున్నది. నేను మొదటి వచ్చిన దినములలో కొంత క్రమశిక్షణతో ఉన్నారు. మధ్యలో అందరూ చక్కగా అన్ని సంఘముల కంటే చాలా సంతోషించినాను. ఈ దినములలో చూస్తూ ఉంటే సహోదరి సహోదరులారా, ఈ ప్రయాస అంతా వ్యర్థమే కదా. అయితే దేవుడు వాగ్దానం చేసినాడు. దేవుని గద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటే కొన్ని విషయాల్లో ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. అయితే ఎవరైతే స్వీకరించరో వారే నష్టపోతారు. సహోదరులారా, ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు. సహోదరులారా, దేవుని పక్షముగా నిలవబడి మనం ఎవ్వరము నశించి నరకమునకు వెళ్ళకూడదన్న ఉద్దేశ్యముతోనే సహోదరి సహోదరుడు దేవుని యొక్క వాక్యము కూడా ఉన్నది. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవటం నువ్వు చూసినప్పుడు తన దుర్మార్గత విడిచిపెట్టునట్లుగా అతనిని నీవు హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి మరణించి నరకమునకు వెళితే అతని ప్రాణమునకు నేను ఉత్తరవాదిగా నిలబెడతాను. ఒకవేళ నువ్వు హెచ్చరించినను అతడు లోబడకపోతే అతని ప్రాణానికి అతడే ఉత్తరవాది. నీవు విడుదల పొందుతావు. దేవుని యొక్క వాక్యమునివి సహోదరి సహోదరులారా. అందువలన వీటన్నిటినీ తెలియపరచవలసి ఉన్నది. అయితే దేవుని నీతిని పొందునంతగా నీవు ప్రయాసపడాలి. ఎంతో ప్రయాసపడాలి. నువ్వు సమయమే పాటించకపోతే, నియమ ప్రకారము నీవు పోరాడకపోతే, సహోదరి సోదరు, లోకంలో అయితే పరుగులెత్తుతావు, వ్యర్థత్వం కోసం పరుగులెత్తుతావు, పాపము చేయటానికి పరుగులెత్తూ ఉంటావు, దేవుని దుఃఖపరచడానికి నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటావు. అయితే మృత్యుంజయుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమును నీవు గణపరచగలుగుతున్నావా? సహోదరి సోదరుడా, ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నావా? ఆయన సజీవుడైన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు. సహోదరి సోదరుడా, ఆయన గొప్ప దేవుడు. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం మీరు చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము త్వరగా. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. యెహోవాయే నిజమైన దేవుడు,
ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. సహోదరి సహోదరుడు, అలాంటి పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానములో నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకున్నట్లయితే గొప్ప బాధ్యతలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అంతేగాని నిర్లక్ష్య స్వభావంలో, మందమతి స్వభావంలో, అవివేక స్వభావంతో ప్రవర్తించే వ్యక్తి అయితే నీ జీవితంలో నష్టపోతావు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి గొప్ప బాధ్యత ఇచ్చినాడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. ఆయన మరణమైనాడు అనుకుంటున్నావు. మరణమైనాడు. ఎందుకోసం మరణమైనాడు? రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మీరు చూసినట్లయితే, రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. సోదరి సోదరు, ఎందుకు మరణమైనాడు? మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి సమస్తను నీ కొరకు నా కొరకు త్యాగము చేసి మరణమైనాడు. సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయుట కొరకు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతను నీకు నాకు ఇచ్చుట కొరకు ఆయన లేపబడినాడు. సహోదరి సహోదరుడా, ఇది గొప్ప కార్యము, ఘనమైన కార్యము. ఏ మనుషుడైతే దీని యొక్క మర్మమును గ్రహించగలుగుతాడో, ఏ మనుషుడైతే యేసు క్రీస్తు వారి యొక్క రక్తపు విలువ, మరణపు విలువ, పునరుద్ధాన శక్తి, శిలువ త్యాగమును అంగీకరించి ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడతాడో, ఆ మనుషుడు ఒక దినాన గొప్ప బాధ్యత పొందగోరుచు ఉన్నాడు. ఏ మనుషుడైతే నిర్లక్ష్య స్వభావంలో, ఇంకనూ లోకములో, పాపములో, ఆచారముల్లో, అలవాట్లలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడో, ఆ మనుషుడు ఒక దినాన సహోదరి సహోదరుడా నష్టపోతాడు. అయితే నష్టపరచడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు. సచ్చిన నిన్ను నన్ను బ్రతికించడానికి, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను బ్రతికించడానికి, నిన్ను నన్ను నిత్య జీవమునకు వారసులుగా చేయుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి సమస్త కార్యమును జరిగించి నీకు నాకు విడుదల ఇచ్చినాడు. సహోదరి సహోదరుడు, ఏదో ఇది మాటలతో చెప్పటము కాదు కానీ, పెదవులతో ఉచ్చరించడము కాదు కానీ, అంతరంగ హృదయము కదిలింపబడి, సహోదరి సహోదరుడా, నీ నా అపరాధములు, పాపములు ఎంత నీచమైనవో గ్రహింపగలిగి ఆయన పాదములు పట్టుకుని నీవు బ్రతిమలాడినట్లయితే, సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను లేవనెత్తేవాడే, ఆయన నిన్ను బలపరిచేవాడే, ఆయన నిన్ను నిత్య జీవమునకు వారసునిగా చేసేవాడే. సహోదరి సహోదరు, అందు నిమిత్తమే మరణమైనాడు. నీతిని ఇవ్వట కొరకే, నిత్యము జీవింపజేయటం కొరకే ఆయన లేపబడినాడు. అంతేగాని ఆయన ఎవరు చంపలేరు, ఆయన ఎవ్వరు మరణానికి పాత్రునిగా చేయలేరు. ఎవరి వల్ల కాదు, అది ఆయన ఇష్టపడి వచ్చినాడు. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి పంపినాడు. మనుషుని పోలికగా దాసుని స్వరూపము ధరించి పంపినాడు. సహోదరి సహోదరుడా, అంతేగాని ఆయన చంపివేసినారు. దేవుని ఆజ్ఞ లేకుండా ఏ మనుషుడు ఆయన ఏమి చేయలేడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం మీరు చూస్తున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము, 10వ అధ్యాయము 18వ వచనము, ఎవడును నా ప్రాణమును తీయలేడు. అక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 10:18, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు
నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కదా. ఎవడును నా ప్రాణము తీయలేడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచు ఉన్నాను. దాన్ని పెట్టుటకు అధికారము కలదు, తిరిగి తీసుకొనుటకు అధికారం కలదు. ఇది నా తండ్రి వలన నాకు వచ్చినది. సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు నా పాపములకు వచ్చు శిక్షావత్తు భరించి నిన్ను నన్ను విమోచించుట కొరకే ఈ త్యాగము చేసినాడు. అయితే ఎంతమంది ప్రియ సహోదరి సహోదరుడా ఆయన్ను వెంబడించే వారిమిగా ఉన్నాం. ఎంతమంది ఈ గొప్ప మర్మమును గ్రహించి ఆయన పాదముల యొద్దకు వచ్చి బ్రతిలాడే వారిమిగా ఉన్నాం. పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో గొప్ప బాధ్యత. నేను చచ్చిన నిన్ను నన్ను బ్రతికించటానికి ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఇంకా వేరే ఉద్దేశమేమీ లేదు. సహోదరి సోదరుడు, చచ్చిన నిన్ను నన్ను బ్రతికించటానికి ఆయన చనిపోయి తిరిగి